హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈ రోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఛందస్సు గురించి ఈ రోజు నేర్చుకున్న టీచర్స్. ఇది సీటెట్ కానివ్వండి, టెట్ కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన బిట్స్ 2 or 3 బిట్స్ వస్తున్నాయి కాబట్టి వీటి గురించి సింపుల్ గా ఈజీ వేలో నేర్చుకుందాం టీచర్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను అందించే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది టీచర్స్. టాపిక్ లోకి వెళ్ళిపోతుంది. పద్య లక్షణాలు బట్టి 3 విధాలుగా విభజించడం జరిగింది. ఒకటి వృత్తములు, జాతులు, ఉపజాతులు. వృత్తాల్లో చాలా పద్యాలు ఉన్నాయి టీచర్స్, కానీ ఈ 4 చాలా ఇంపార్టెంట్ అని ఈ 4 ఫస్ట్ నేర్చుకున్నాం టీచర్స్. మిగతావి ఒక్కొక్కటిగా నేర్చుకున్నాము. ఈ 4 సీటెట్ లో కానివ్వండి, టెట్ లో కానివ్వండి, డిఎస్సీలో కానీ ఈ బిట్ టచ్ చేయకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. సో అందుకని ముందు 4 నేర్చుకున్నాం టీచర్స్. అక్షరముల సంఖ్య, ఘనములు, యతిమైత్రి, ప్రాస నియమం ఉంటుంది, 4 పాదాలు అంటే ఇవన్నీ నేను చెప్పట్లేదు. జస్ట్ మెయిన్ థింగ్ ఏమేమి ఉన్నాయో అవే నేర్చుకున్నాను టీచర్స్. ఫస్ట్ చూడండి, ఉత్పలమాల. అక్షరముల సంఖ్య 20, ఘనాలు భరణ భభరవ, యతిమైత్రి 10వ అక్షరం. యతిమైత్రి అంటే మీకు ఈ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది టీచర్స్. అంటే ఏం లేదండి, ఫస్ట్ అక్షరము 10వ అక్షరము లేదా 11వ అక్షరం లేదా 13వ అక్షరం లేదా 14వ అక్షరం. ఫస్ట్ అక్షరంతో 13వ అక్షరం కానీ, 14వ అక్షరం కానీ, 10వ అక్షరం కానీ, 11వ అక్షరం కానీ ఒకేలాగా ఇంచుమించు ఉండాలి. అదే యతిమైత్రి అంటారు. ఇక్కడ ఉత్పలమాల చూసాం. నెక్స్ట్ చంపకమాల. చంపకమాలలో 21 అక్షరాలు ఉంటాయి. వీటి యొక్క గణాలు నజ బజ జజర. యతిమైత్రి 11వ అక్షరం. శార్దూలంలో 19 అక్షరాలు ఉంటాయి. వీటిని గణాలు మస జస తతగా. అక్షరం 13వ అక్షరం. మత్తేవం 20 అక్షరాలు ఉంటాయి. గణాలేమో సవరణమైవ, యతిమైత్రి ఏమో 14వ అక్షరం. అయితే వీటిని ఎలా గుర్తుంచుకోవాలి చూడండి జస్ట్. ఉత్పలమాల భరణ బబరవ. గణాలు చూస్తే ఉత్తినే భరించు. గణాలు మాత్రం మీరు బైహార్ట్ చేసేయాలండి. భరణ బబరవ, మస జస దత్తగా, సవరణమైవ, నజ బజ దజరా. ఇలా మీకు గణాలు గుర్తుండిపోవాలి. అప్పుడే మీరు దేనికి ఏమి గణాలో మీరు ఐడెంటిఫై చేయగలరు. ఫస్ట్ ఉత్పలమాలను ఎలా గుర్తించుకుంటాం? ఉత్తినే భరించు. ఉత్తినే అంటే ఉత్పలమాల, భరించు అంటే భరణ బబరవ. చంపకమాల. చంపకే నజీరా. చంపకే నజీరా. చంపకే అంటే చంపకమాల, నజీరా అంటే నజ బజ జజరా. శార్దూలంని ఎలా గుర్తుపెట్టుకుంటా అంటే సారుతో మసాజ్. సారుతో మసాజ్. సారు అంటే ఇక్కడ శార్దూలం, మసాజ్ అంటే మసాజ్ తతగా. నెక్స్ట్ మత్తేవం. మత్తేవంని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే మత్తులో సబరి. మత్తులో సబరి. మత్తులో అంటే మత్తేవం, సబరి అంటే సబరణమయవ. సో ఇప్పుడు గణాలు మీకు గుర్తుంటాయి అనుకుంటున్నాను. ఇంకొక కోడ్ కూడా మీకు గుర్తుండాలి అంటే ఈజీగా చూడండి. ఉ బ చ న స మ మ స. అంటే ఒకే అక్షరంతో ఎలా గుర్తుండాలి అంటే శ్యామ్ చాలా ఉబ్బిపోయింది, మసాజ్ చేయాలి. శ్యామ్ చాలా ఉబ్బిపోయింది, మసాజ్ చేయాలి. సో ఇలా సింపుల్ గా గుర్తుండాలంటే ఇలాగా. లేదు అంటే ఉత్పలమాల ఉత్తనే భరించు, చంపకే నజీరా, సార్తో మసాజ్, మత్తులో సబరి. ఇలా అయినా గుర్తుపెట్టుకోండి. లేదు ఇలా అయినా గుర్తుపెట్టుకోండి. జస్ట్ 2 కోడ్స్ చెప్పాను. ఇకపోతే అక్షరాలు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ది ఉత్పలమాల 20. దీనికి 21 కలపండి, 21. ఇక్కడ శార్దూలానికి రండి. మళ్ళీ శార్దూలం 19, దీనికి 1 కలపండి, 20. ఇది సేమ్ గానే ఉంటుంది, 20 20. ఇక్కడ చూడండి, శార్దూలం 19 రావాలంటే 21లో -2 చేయాలి. ఇక్కడ 10వ అక్షరం చూడండి, ఇది 10వ అక్షరం. దీనికి మళ్ళీ 1 యాడ్ చేయాలి. 13 కూడా మళ్ళీ 1 యాడ్ చేయాలి. ఈ రెండిట్లో ఏం చేయాలి? +2 చేయాలి. ఇక్కడ -2, ఇక్కడ +2. శార్దూలానికి ఏం చేయాలంటే, శార్దూలం రావాలంటే చంపకమాలకి -2 +2 చేయాలి. అప్పుడే 19 అక్షరాలు వస్తుంటాయి. 13 13వ అక్షరం అనేది యతిమైత్రి చెల్లుతుంది అనమాట. ఇక్కడ చూడండి 20 10. ఇక్కడ 20 10 అంటే సరి సంఖ్య, 21 11 అంటే బేస్ సంఖ్య. ఈ రెండు గుర్తుంటే ఈ రెండు ఈజీ. ఫస్ట్ది గుర్తుంటే చాలా, మిగతావి 3 కూడా ఈజీగా గుర్తుంటాయి. ఇప్పుడు అక్షరాలు
ఇవి మీకు గుర్తుంటాయి అనుకున్నాను. యతి మైత్రి 10వ అక్షరం అంటే ఒక ఎగ్జాంపుల్ చదవండి టీచర్స్. నల్లని వాడు పద్మనయంబుల వాడు కృపారసంబుపై. 3 అక్షరాలు మనము డివైడ్ చేస్తాం, అది తెలిసిందే కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్షరాలు సంఖ్య చూద్దాం. 3, 6, 9, 12, 15, 18, 20. చూసారా, అక్షరాల సంఖ్య 20 వచ్చింది. అయితే 20 ఉత్పలమాలకు ఉన్నది, మధ్యపంకి ఉంది. కాబట్టి ఇక్కడ ఘనాలైన గుర్తించాలి, లేదా యతి మైత్రి చూస్తే మనకు ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చండి. నల్లని వాడులో ఫస్ట్ అక్షరం ఏంటి? నా. చూడండి 10వ అక్షరం అంటాడు కాబట్టి 6, 9, 10 నా వచ్చిందా? నా నా. ఇప్పుడు 14వ అక్షరం చూద్దండి. 10, 11, 12, 13, 14. ఇది డూ వచ్చింది. సో నా డూ రెండు వేరు వేరే కదా. సో ఇక్కడ నా అనేది సేమ్ అయింది, అంటే 10వ అక్షరం యతి మైత్రి చెల్లుతుంది, అంటే ఇది ఉత్పలమాల అవుతుంది. సో అలా ఐడెంటిఫై చేయొచ్చు టీచర్స్. ఇప్పుడు యతి మైత్రి అంటే మీకు అర్థమైంది టీచర్స్. ఘనాలు ఎలా గుర్తించాలో చూద్దాం టీచర్స్. ఘనాలు గుర్తించాలంటే ఇది మీకు అందరికి తెలిసిందండి, యమాత రాజబానస. ఇది చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. అంటే ఈజీగా మనకు గుర్తుంచుకోవడానికండి నేను ఘనాలు చెప్పేటప్పుడు ఛందస్సు వివరంగా చెప్తాను. ఇప్పుడు జస్ట్ టైం లేదు కాబట్టి సీటెట్కి మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు షార్ట్ కట్ లో మీకు చెప్పేస్తున్నాను టీచర్స్. చూద్దాం. యమాత రాజబానస. యా అనేది 1 అంటే దీర్ఘం లేదు కాబట్టి లఘువు. మాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు. తాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు. రాకి కూడా దీర్ఘం ఉంది కాబట్టి గురువు. జాకి ఏంటి? దీర్ఘం లేదు. బాకి దీర్ఘం ఉంది. నాకు దీర్ఘం లేదు లఘువు. సాకి దీర్ఘం లేదు కాబట్టి లఘువు. ఇప్పుడు యగనం, యా అనేది యగనం చూడాలి అంటే మనకి ఏంటంటే వస్తాయి, ఇలా 3 లెటర్స్ మనం చూసుకోవాలి. 1 లఘువు, గురువు, గురువు. నెక్స్ట్ మగనం చూసుకోవాలంటే మళ్ళీ ఈ 3 లెటర్స్ చూసుకోవాలి. మగనం గురువు, గురువు, గురువు అంటే 3 గురువులు. నెక్స్ట్ తగనం. తగనం ఏంటంటే గురువు, గురువు, లఘువు. గురువు, గురువు, లఘువు. రగనం. రగనం అంటే మళ్ళీ ఈ 3 లెటర్స్ గురువు, లఘువు, గురువు. నెక్స్ట్ జగనం. జగనం అంటే మళ్ళీ ఈ 3 లెటర్స్ లఘువు, గురువు, లఘువు. నెక్స్ట్ భగనం అంటే మళ్ళీ ఈ 3 లెటర్స్ గురువు, లఘువు, లఘువు. నగనం చూసుకుంటే ఈ 3 లెటర్స్ లఘువు, లఘువు, లఘువు. సగనం అంటే మళ్ళీ ఈ 3 లెటర్స్ అన్నమాట. లఘువు, లఘువు, గురువు. టైం వేస్ట్ అయినా పర్లేదు టీచర్స్, ఎందుకంటే ఇలా చేసుకోవడం వల్ల మీకు ఆ గణాలు అనేవి కరెక్ట్ గా వస్తాయి, మిస్టేక్ లేకుండా ఉంటాయి, మనకు మార్క్ పోకుండా ఉంటుంది. కాబట్టి పక్కన ఇది ఇలా వేసుకొని ఈ గణాలు ఫస్ట్ ఇలా రాసేసుకోండి. ఇక్కడ గణాలు చూస్తే చూడండి, లా కింద లాగుతున్నది. సో ఇక్కడ ఏమవుతుంది? ఇది గురువు అవుద్ది, ఇది లఘు అవుద్ది. వాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు, ఇది లఘువు. ఇక్కడ చూడండి దాకి ఏం అవుతుంది కాబట్టి దీని ముందు లెటర్ ఏమవుతుంది? గురువు అవుతుంది. ఇప్పుడు ఇది ఏమవుతుంది? లఘు అవుతుంది. ఇది లఘు, ఇది లఘు. ఇక్కడ చూడండి నమ్ కాబట్టి ఇది గురువు అవుతుంది, ఇది లఘు. మీరు ఎంతవరకు రాసి ఇవన్నీ గుర్తించక్కర్లేదు, జస్ట్ స్టార్టింగ్ లెటర్ లోనే మనం ఐడెంటిఫై చేసేసి సరిపోద్ది. చూడండి గురువు, లఘు, లఘు ఏముంది? గురువు, లఘువు, లఘువు. బాగుంది అంటే భా. నెక్స్ట్ గురువు, లఘువు, గురువు. రా ఉంది. చూడండి స్టార్టింగ్ బా రా వచ్చింది. బా రా అంటే భరణ బబరవ. నెక్స్ట్ ఏముంటే భరణ బబరవ కాబట్టి నా బ బ ర వ. భరణ బబరవ వచ్చింది కాబట్టి ఇక్కడ బాకి ఏ గణాలు ఉన్నాయి? గురువు, లఘువు, లఘువు. గురువు, లఘువు, లఘువు. ఇక్కడ రాకి ఏంటి? గురువు, లఘువు, గురువు. భరణ బబరవ. ఈ అక్షరాల సంఖ్య ముందు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అప్పుడు 20 వచ్చినప్పుడు అయితే ఇలా యతి మైత్రి చూసుకోండి. 21 వచ్చిందంటే ఇంక మరి మీరు ఏం చూడక్కర్లేదు, నజబాజ్ దగ్గర 11వ అక్షరం యతి మైత్రి చూసుకుంటే సరిపోతుంది. సో ఇది టీచర్స్, ఈ 4 పద్య లక్షణాలని ఈజీ వేలో నేర్చుకున్నాము. నెక్స్ట్ ఘన విభజన కూడా నేర్చుకున్నాం టీచర్స్. కను రెప్పపాటు కాలంలో లేదా చిటికి వేసే కాలంలో ఉచ్చరించేది. ఆప్షన్ 1 లఘువు, ఆప్షన్ 2 గురువు, ఆప్షన్ 3 ప్లుతము, ఆప్షన్ 4 ఏది కాదు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 లఘువు. నెక్స్ట్ వన్, పద్యాలు రాయడానికి ఉపయోగపడే నియమాల్లో మొదటి నియమం. ఆప్షన్ 1 లఘు గురువులను గుర్తించడం, ఆప్షన్ 2 యతిమైత్రి గుర్తించడం, ఆప్షన్ 3 ప్రాసను గుర్తించడం, ఆప్షన్ 4 గణాలను గుర్తించడం. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి టీచర్స్. ఆన్సర్ ఈస్
ఆప్షన్ 1 లఘు గురువులను గుర్తించడం. నెక్స్ట్ వన్ పొల్లుతో కూడిన అక్షరాలు. ఆప్షన్ 1 గురువులు, ఆప్షన్ 2 లఘువులు, ఆప్షన్ 3 ప్లుతాలు, ఆప్షన్ 4 ఇంద్రగణాలు. ఆన్సర్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి టీచర్స్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 గురువులు. నెక్స్ట్ వన్ దేనికి ముందున్న లఘువును గురువుగా గుర్తించాలి. ఆప్షన్ 1 ద్విత్వాక్షరం, ఆప్షన్ 2 సంయుక్తాక్షరం, ఆప్షన్ 3 హ్రస్వాక్షరం, ఆప్షన్ 4 1 మరియు 2. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి టీచర్స్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 1 మరియు 2 అంటే ద్విత్వాక్షరం మరియు సంయుక్తాక్షరము. ద్విత్వాక్షరానికి మరియు సంయుక్త అక్షరానికి ముందున్న లఘువును గురువుగా గుర్తించాలి. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ అనే పదం తీసుకుందాం. అమ్మ మా కింద మా ఒత్తు అనేది ద్విత్వాక్షరం. సో దీనికన్నా ముందుదే ఏ అక్షరం ఉంది? ఆ ఉంది. సో ఆని గురువుగా తీసుకుంటాం. నెక్స్ట్ సంయుక్తాక్షరం చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ రమ్య అనే పదం తీసుకుందాం. మా కింద యా ఒత్తు అంటే ఇది ఏం అక్షరం అయింది? సంయుక్తాక్షరం అయింది. సంయుక్తాక్షరానికి ముందు ఏంటి? రా అనే అక్షరం ఉంది. సో ఇదేమవుతుంది? గురువుగా మనం గుర్తించాలి. అంటే ద్విత్వాక్షరానికి మరియు సంయుక్తాక్షరానికి ముందున్న లఘువును మనం గురువుగా గుర్తించాలి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్ అవునేమో లఘు గురువులను గుర్తించగా. ఆప్షన్ 1 గురువు గురువు లఘు, ఆప్షన్ 2 గురువు లఘువు లఘు, ఆప్షన్ 3 3 గురువులు, ఆప్షన్ 4 లఘువు గురువు లఘువు. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి టీచర్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 3 గురువులు. ఇక్కడ అవునేమో ఔ అనేది దీర్ఘంతో ఉంది. సో ఇది గురువు. నే అనేది కూడా దీర్ఘం ఉంది కాబట్టి గురువు అవుతుంది. మో అనేది కూడా గురువు అవుతుంది. సో మూడోది ఆప్షన్ 3 గురువులు. నెక్స్ట్ వన్ చదువుచున్ లఘు గురువులను గుర్తించగా. ఆప్షన్ 1 గురువు గురువు లఘువు లఘువు, ఆప్షన్ 2 గురువు లఘువు లఘువు గురువు, ఆప్షన్ 3 లఘువు 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 గురువు, ఆప్షన్ 4 లఘువు లఘువు గురువు లఘువు. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి టీచర్స్. ఆప్షన్ 3 లఘువు 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 గురువు కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి చా అనేది లఘువు వస్తుంది, దు అనేది దీర్ఘం లేదు కాబట్టి లఘు వస్తుంది, ఊ కూడా దీర్ఘం లేదు కాబట్టి లఘు వస్తుంది. ఇక్కడ చున్ అనేది పొల్లు హల్లుతో కూడి ఉంది కాబట్టి ఇది గురువు అవుతుంది. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? లఘు 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 గురువు. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ వన్ చంపకమాల పద్యంలో ఎత్తిస్థానం. ఆప్షన్ 1 14, ఆప్షన్ 2 13, ఆప్షన్ 3 10, ఆప్షన్ 4 11. ఆన్సర్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి టీచర్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 11. చంపకమాల పద్యంలో ఎత్తిస్థానము 11వ స్థానము. దీని గురించి మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి వీడియో అయితే చేశాను టీచర్స్. మీరు ఆ వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేబం సంబంధించిన 4 పద్యాలకు సంబంధించిన గణాలు, అక్షరాలు, ఎత్తిస్థానం ఈజీ గుర్తుపెట్టుకునే విధంగా కోర్స్ చెప్పండి టీచర్స్. మీరు ఆ వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వీడియో చూడండి టీచర్స్. ఇక్కడ చంపకమాల పద్యంలో ఎత్తిస్థానం 11వ అక్షరం. నెక్స్ట్ వన్ మత్తేబం పద్యంలో ఎత్తిస్థానము. ఆప్షన్ 1 14, ఆప్షన్ 2 13, ఆప్షన్ 3 10, ఆప్షన్ 4 11. ఆన్సర్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి టీచర్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 14. నెక్స్ట్ వన్ వందనం అనేది ఏ గణం. ఆప్షన్ 1 నగనం, ఆప్షన్ 2 మగనం, ఆప్షన్ 3 రగనం, ఆప్షన్ 4 భగనం. ఆన్సర్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి టీచర్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 రగనం. ఇది ఎలా అంటే వందనం. వందనం అనే పదంలో వాక్కు సున్నా పెడితే వం. ఇక్కడ సున్నాతో కూడిన లఘువులన్నీ ఏమవుతాయి? గురువులు అవుతాయి. సో గురువు. దా అనేది లఘువు. నాకు సున్నా పెడితే నం. సో ఇదేమవుతుంది? గురువు. అంటే గురువు లఘువు గురువు. సో గురువు లఘువు గురువు ఏమవుతాయి? రగనం. సో దీనికి సంబంధించిన వీడియో అయితే చేశాను టీచర్స్. ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి టీచర్స్. ఈజీగా మీకు గుర్తుంటుంది. ఆప్షన్ 3 కరెక్ట్ రగనం. నెక్స్ట్ వన్ 4 పాదాల్లో ఒకే రకమైన గణాలు ఒకే వరుసలో ఉన్న పద్యం. ఆప్షన్ 1 కంద పద్యం, ఆప్షన్ 2 సీస పద్యం, ఆప్షన్ 3 వృత్త పద్యం, ఆప్షన్ 4 జాతి పద్యం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వృత్త పద్యం.
ఇక్కడ 4 పాదాల్లో ఒకే రకమైన ఘనాలు ఒకే వరుసలో ఉంటాయి. అదే జాతి పద్యాల్లో ఉపజాతి పద్యాల్లో 1, 3 పాదాలు ఒకే విధంగా ఉంటాయి, 2, 3, 4 పాదాలు ఒక విధంగా ఉంటాయి. ఇక్కడ కంద పద్యం అనేది కూడా జాతి పద్యమే, సీస పద్యం అనేది ఉపజాతి పద్యం. సో ఆప్షన్ 3 వృత్త పద్యాలు అనేవి 4 పాదాల్లో ఒకే రకమైన ఘనాలు ఒకే వరుసలో ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్, మనస్సు అనేది ఏ ఘనం? ఆప్షన్ 1 నగనం, ఆప్షన్ 2 జగనం, ఆప్షన్ 3 రగనం, ఆప్షన్ 4 భగనం. ఆన్సర్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి టీచర్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 జగనం. ఇక్కడ మనస్సు అనేది మా అనేది లఘు అవుతుంది, నా అనేది యాక్చువల్గా లఘు అవుతుంది, కానీ ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం ఏమవుతుంది? గురువు అవుతుంది. సో నా అనేది గురువు. సో ఇక్కడ ఇప్పుడు ద్విత్వాక్షరం ఏమవుతుంది? లఘు అవుతుంది. సో లఘువు, గురువు, లఘువు అనేది ఏ గణం? జాగణం. సో ఇక్కడ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 జగనం. నెక్స్ట్ వన్, ప్రేమ్జీ అనేది ఏ ఘనం? ఆప్షన్ 1 వగనం, ఆప్షన్ 2 జగనం, ఆప్షన్ 3 లలం, ఆప్షన్ 4 గగం. ఆన్సర్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి టీచర్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 గగం. ఇక్కడ ప్రేమ్ అనేది ఏమవుతుంది? గురువు అవుతుంది, ఎందుకంటే ప్రే అనేది దీర్ఘం ఉంది అండ్ ఇమ్ అనే పుల్లాక్షరం ఉంది. సో అది గురువు అవుతుంది. జీ అనేది దీర్ఘం వచ్చింది, సో ఇది ఏమవుతుంది? గురువు అవుతుంది. అంటే గురువు అనేది ఏ గణం? ద్వయాక్షరాల్లోని 4 గణాల్లో ఒకటి, లాస్ట్ థర్డ్ వన్ గగ. అంటే గగ అనేది గురువు. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, పరమ తపోని వేషనము బంగారు పంటలు కొన్ని వాషమా. ఇది ఏ పద్యపాదం? ఆప్షన్ 1 ఉత్పలమాల, ఆప్షన్ 2 చంపకమాల, ఆప్షన్ 3 మత్తేబము, ఆప్షన్ 4 శార్దూలము. ఆన్సర్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి టీచర్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 చంపకమాల. ఇక్కడ అక్షరాలు మీరు కౌంట్ చేసుకున్నట్లయితే 21 ఉన్నాయి. సో 21 వచ్చాయంటే ఇంకా మీరు కళ్ళు మూసుకొని చంపకమాలని పెట్టేయచ్చు. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, ప్రతి పాదంలో 21 అక్షరాలు ఉంటాయి. ఆప్షన్ 1 ఉత్పలమాల, ఆప్షన్ 2 చంపకమాల, ఆప్షన్ 3 మత్తేబము, ఆప్షన్ 4 శార్దూలము. ఆన్సర్ నేను టైం ఇవ్వకుండానే మీరు చెప్పేయచ్చు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 చంపకమాల. నెక్స్ట్ వన్, పవి పుష్పంబగునగ్ని మంచగుణ కూపారంబు భూమి స్థలం. ఇది ఏ పద్యపాదం? ఆప్షన్ 1 ఉత్పలమాల, ఆప్షన్ 2 చంపకమాల, ఆప్షన్ 3 మత్తేబము, ఆప్షన్ 4 శార్దూలము. ఆన్సర్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి టీచర్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మత్తేబము. ఇక్కడ అక్షరాలు కౌంట్ చేసినట్లయితే 20 అక్షరాలు ఉన్నాయి. 20 అక్షరాలు అనేవి ఉత్పలమాలకు ఉంటాయి, మత్తేబమునికి ఉంటాయి. కానీ యతిస్థానం 10వ అక్షరము చూసుకున్నట్లయితే ఇక్కడ యతిస్థానము పా అనేది మొదటి అక్షరానికి 10వ అక్షరం గు అనేది 2 టాలీ అవ్వట్లేదు. సో యతిస్థానం 14వ అక్షరం చూసుకున్నట్లయితే పా, ఇక్కడ పాకు దీర్ఘము. సో ఈ 2 టాలీ అవుతున్నాయి. అంటే ఇక్కడ ఏంటి? యతిస్థానము 14వ అక్షరం కాబట్టి సో ఆప్షన్ ఏమవుతుంది? 3 మత్తేబము. నెక్స్ట్ వన్, ఆ దుర్యోధనుడంత మాత్రమును జయంజాలుడు గానిపెం. ఇది ఏ పద్యపాదము? ఆప్షన్ 1 ఉత్పలమాల, ఆప్షన్ 2 చంపకమాల, ఆప్షన్ 3 మత్తేబము, ఆప్షన్ 4 శార్దూలము. ఆన్సర్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి టీచర్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 శార్దూలము. ఇక్కడ అక్షరాలు కౌంట్ చేసినట్లయితే 19. సో 19 అక్షరాలు ఉంటే ఖచ్చితంగా అది ఏమవుతుంది? శార్దూలము. సో ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ వన్, 2 అక్షరాల గణాలు ఎన్ని? ఆప్షన్ 1 4, ఆప్షన్ 2 6, ఆప్షన్ 3 2, ఆప్షన్ 4 8. ఆన్సర్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి టీచర్స్. ఆప్షన్ 1 4. ద్వయాక్షరాలు 4, ఒకటి లల, లగ, గగ, గల. సో ఈ 4 గణాలు ద్వయాక్షరాలు. నెక్స్ట్ వన్, త్రయాక్షర గణాలు. ఆప్షన్ 1 6, ఆప్షన్ 2 8, ఆప్షన్ 3 10, ఆప్షన్ 4 12. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 8. అవేంటంటే భజస, ఎర, తమన. అంటే ఇక్కడ బాగనం, జాగనం, సాగనం, యాగనం, రాగనం, తాగనం, మాగనం, నాగనం. మొత్తం 8 గణాలు. నెక్స్ట్ వన్, ప్రతి పాదంలో వరుసగా
మ స జ స త త గ అనే గణాలు ఉంటాయి. ఆప్షన్ 1 ఉత్పలమాల, ఆప్షన్ 2 చంపకమాల, ఆప్షన్ 3 మత్తేవం, ఆప్షన్ 4 శార్దూలం. ఆన్సర్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి టీచర్స్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 శార్దూలము. శార్దూలంలో ప్రతి పాదంలో మస జస తతగ అనే గణాలు ఉంటాయి. వీటికి సంబంధించిన కోర్సు వీడియో చేశాను ఫ్రెండ్స్, అవి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి టీచర్స్, ఈజీగా మీకు గుర్తుంటాయి. నెక్స్ట్ వన్, చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్ననా అనుపై పద్య భాగంలో ఛందో నియమాల ప్రకారం చదువు అనేది. ఆప్షన్ 1 నగనం, ఆప్షన్ 2 మాగనం, ఆప్షన్ 3 సగనం, ఆప్షన్ 4 భగనం. ఆన్సర్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి టీచర్స్. ఇది టెట్ 2018లో ఇచ్చారు ఫ్రెండ్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 నగనం. ఇక్కడ చదువు అనేది చూడండి, చ అనేది లఘు, దు అనేది లఘు, ఊ అనేది లఘు. సో 3 లఘువులు వచ్చాయంటది నాగనం. నగనం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలంటే, నేను అంటే ఎవరు, సింగిల్. సింగిల్ అనేది ఎప్పుడు మనం ఎలా రాస్తాం, ఐ. సో ఐ అంటే నగనం అనేది 3 లఘువులే. నెక్స్ట్ వన్, విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాలికిన్. ఇది ఏ పద్యపాదము? ఆప్షన్ 1 ఉత్పలమాల, ఆప్షన్ 2 చంపకమాల, ఆప్షన్ 3 మత్తేబము, ఆప్షన్ 4 శార్దూలము. ఆన్సర్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి టీచర్స్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఉత్పలమాల. ఎందుకంటే ఇది 20 అక్షరాలు ఉంది. అయితే 20 అక్షరాలు మత్తేబానికి కూడా ఉంటాయి. కానీ ఇక్కడ యతిస్థానం చూసుకోవాలి. అప్పుడు యతిస్థానంలో చూడండి, స్టార్టింగ్ వి అనే అక్షరము, నెక్స్ట్ 10వ అక్షరం ఏంటి, విత్తము, వి అనేది 10వ అక్షరము. సో రెండు ఏంటి, యతిస్థానం సేమ్గా ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఉత్పలమాల అవుతుంది. నెక్స్ట్ వన్, ద్విత్వ సంయుక్తాక్షరాలకు ముందున్న అక్షరం. ఆప్షన్ 1 గురువు, ఆప్షన్ 2 లఘువు, ఆప్షన్ 3 బిందువు, ఆప్షన్ 4 ఏది కాదు. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి టీచర్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 గురువు. ఇక్కడ ద్విత్వ సంయుక్తాక్షరాలకు ముందున్న లఘువులన్నీ ఏమవుతాయి, గురువులు అవుతాయి. ఆల్రెడీ ఎగ్జాంపుల్ కూడా చూసాం. నెక్స్ట్ వన్, మాతృగణాలు, సమగణాలు, నిసర్గ గణాలు, ప్రధాన గణాలు, వీటిని డాష్ అంటారు. ద్వయాక్షర గణాలు, చతురాక్షర గణాలు, ఏకాక్షర గణాలు, త్రయాక్షర గణాలు. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి టీచర్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 త్రయాక్షర గణాలు. త్రయాక్షర గణాలనే మాతృగణాలని, సమగణాలని, నిసర్గ గణాలని, ప్రధాన గణాలని అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో గురువు. ఆప్షన్ 1 క్ర, ఆప్షన్ 2 ప, ఆప్షన్ 3 కహ, ఆప్షన్ 4 త్రు. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి టీచర్స్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 కహ అనేది గురువు అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే కా కింద రాబోతుంది. అంటే ఇక్కడ దీర్ఘం లేని సంయుక్తాక్షరాలన్నీ లఘువులు అవుతాయి. అండ్ అరసున్నతో కూడినవన్నీ కూడా లఘువులు అవుతాయి. నెక్స్ట్ పా అనేది లఘువు. ఇక్కడ త్రు అనేది రస్వట్ర సుడితో కూడిన అక్షరాలన్నీ కూడా లఘువులు అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్రు, బ్రు, చ్రు, ఇలా రస్వట్ర సుడితో కూడిన అక్షరాలన్నీ లఘువులు అవుతాయి. ఇక్కడ కహ అనేది విసర్గతో కూడిన అక్షరాలన్నీ గురువులు అవుతాయి ఫ్రెండ్స్. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఉపగణాలు. ఆప్షన్ 1 ఇంద్రగణాలు, ఆప్షన్ 2 సూర్యగణాలు, ఆప్షన్ 3 చంద్రగణాలు, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి టీచర్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. ఇక్కడ ఉపగణాలు అనేవి 3 రకాలు ఫ్రెండ్స్. అవి 1 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు, 3 చంద్రగణాలు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ వన్, చంద్రగణాలు మొత్తం ఎన్ని? కన్నడ లాక్షణికులు వీటిని ఏమందురు? ఆప్షన్ 1 14 రుద్రగణాలు, ఆప్షన్ 2 10 రుద్రగణాలు, ఆప్షన్ 3 8 రుద్రగణాలు, ఆప్షన్ 4 12 రుద్రగణాలు. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి టీచర్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 14 రుద్రగణాలు. చంద్రగణాలు మొత్తము 14. వీటిని కన్నడ లాక్షణికులు రుద్రగణాలని పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో ఇంద్రగణాలు. ఆప్షన్ 1 న, హ, ఆప్షన్ 2 నగ, నల, ఆప్షన్ 3 బ, ర, త,
ఆప్షన్ 4 నగ నల సల బ ర త. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి టీచర్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 నగ నల సల భ ర త. యాక్చువల్గా చతురస్రాక్షరాలు 16 ఉంటాయి, కానీ అందులో ముఖ్యమైనవి 3 మాత్రమే. అవి ఏంటంటే నల నగ సల. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇంద్రగణాలని చతురస్రాక్షరాలను భరతం పడతా అంటే భారత. చతురస్రాక్షరాలు ఏంటి? నగ నల సల. సో ఆప్షన్ 4 నగ నల సల భారత. నెక్స్ట్ వన్ కందంలో ఘనాలు. ఆప్షన్ 1 నా హ నల సల. ఆప్షన్ 2 గగ బ జ స హ. ఆప్షన్ 3 నగ నల సల భ. ఆప్షన్ 4 గగ బ జ స నల. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 గగ నల బ జ స. కందంలో ఘనాలు గగ బజస నల. నెక్స్ట్ వన్ ద్విపదలో ఏతిస్థానం. ఆప్షన్ 1 3వ గణము. ఆప్షన్ 2 4వ గణము. ఆప్షన్ 3 8వ గణము. ఆప్షన్ 4 5వ గణము. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి టీచర్స్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 3వ గణము. ద్విపద పద్యంలో ప్రతి పాదము 1వ 3వ గణాల మొదటి అక్షరానికి యతిస్థానం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ద్విపద పద్యంలోని ప్రతి పాదంలోని 3 ఇంద్రగణాలు 1 సూర్యగణం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ 3 ఇంద్రగణాలు ప్లస్ 1 సూర్యగణం గల పద్యము. ఆప్షన్ 1 ఆటవెలది. ఆప్షన్ 2 ద్విపద. ఆప్షన్ 3 శేషం. ఆప్షన్ 4 తేటగీతి. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ద్విపద. ఇప్పుడే చెప్పుకున్నాం. దీనిలోని ప్రతి పాదంలో 3 ఇంద్రగణాలు 1 సూర్యగణం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ద్విపద అంటే 3 అక్షరాలు. సో 3 ఇంద్రగణాలు 1 సూర్యగణం అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ 1 సూర్యగణము ప్లస్ 2 ఇంద్రగణాలు ప్లస్ 2 సూర్యగణాలు గల పద్యం. ఆప్షన్ 1 ఆటవెలది. ఆప్షన్ 2 ద్విపద. ఆప్షన్ 3 శేషం. ఆప్షన్ 4 తేటగీతి. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 తేటగీతి. తేటగీతి పద్యాలు అనేవి ఉపజాతి పద్యాలండి. అసలు ఉపజాతి పద్యాలు 3. 1 తేటగీతి, 2 ఆటవెలది, 3 శేషం. ఈ తేటగీతి పద్యంలో ప్రతి పాదంలో 1 సూర్యగణము, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వరుసగా వస్తాయి ఫ్రెండ్స్. ఆప్షన్ 4 కరెక్ట్ తేటగీతి. నెక్స్ట్ వన్ 6 ఇంద్రగణాలు ప్లస్ 2 సూర్యగణాలు గల పద్యం. ఆప్షన్ 1 ఆటవెలది. ఆప్షన్ 2 ద్విపద. ఆప్షన్ 3 శేషం. ఆప్షన్ 4 తేటగీతి. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 శేషం. దీనిలో ప్రతి పాదంలో 6 ఇంద్రగణాలు ప్లస్ 2 సూర్యగణాలు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ 1 2 3 5 2 7 యతులు గల పద్యం. ఆప్షన్ 1 శేషం. ఆప్షన్ 2 ద్విపద. ఆప్షన్ 3 కందం. ఆప్షన్ 4 ఏది కాదు. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 శేషం. ఇక్కడ 1 2 3 5 2 7 గణాల తొలి అక్షరాలకు యతి అనేది చెల్లుతుంది ఫ్రెండ్స్. అదే పద్యం అంటే శేషం. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్ 1 3 పాదాలలో 3 సూర్యగణాలు ప్లస్ 2 ఇంద్రగణాలు, 2 4 పాదాలలో 5 సూర్యగణాలు గల పద్యం. ఆప్షన్ 1 శేషం. ఆప్షన్ 2 ద్విపద. ఆప్షన్ 3 ఆటవెలది. ఆప్షన్ 4 తేటగీతి. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఆటవెలది. ఇక్కడ 1 3 పాదాల్లో మొదట 3 సూర్యగణాలు ప్లస్ తర్వాత 2 ఇంద్రగణాలు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. 2 4 పాదాలలో 5 సూర్యగణాలు ఉంటాయి ఫ్రెండ్స్. సో ఆప్షన్ 3 ఆటవెలది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ క్రింది వాణిలో వా ఘనం. ఆప్షన్ 1 3 లఘువులు. ఆప్షన్ 2 గురువు లఘువు. ఆప్షన్ 3 లఘువు గురువు. ఆప్షన్ 4 గురువు లఘువు లఘువు. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కరెక్ట్. ఇక్కడ చూడండి ద్వయాక్షరాలు 4. 1 లల, లగ, గగ, గల. లల అనేవి లఘువు లఘువు. లగ అంటే లఘువు గురువు. గగ అంటే గురువు గురువు. గల అంటే గురువు లఘువు. ఇక్కడ గురువు లఘువు అనేది హాగనం, లఘువు గురువు అనేది వాగనం.
సో బాగా గుర్తుపెట్టుకోండి. వాగనం అంటే లఘువు గురువు, హాగనం అంటే హా గురువు లఘువు. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. లఘువు గురువు అనేది వాగనం. నెక్స్ట్ వన్, ప్రణీత్ అనేది ఏ గణం? ఆప్షన్ 1 వాగనం, ఆప్షన్ 2 జాగనం, ఆప్షన్ 3 లలం, ఆప్షన్ 4 గగం. ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వగనం అనేది కరెక్ట్. అది ఎలా అంటారా, ప్రా అనేది ఇక్కడ సంయుక్తాక్షరం. దీర్ఘం లేని సంయుక్తాక్షరాలు ఏమవుతాయి? లఘువులు అవుతాయి. సో ఇక్కడ లఘువు. నీ దీర్ఘం ఉంది, ఇత్ అనే పొల్లు హల్లు ఉంది. సో నీత్ అనేది గురువు అవుతుంది. సో లఘువు గురువు అనేవి ఏమవుతాయి? వాగనం అవుతుంది. అంటే ఇప్పుడే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఆప్షన్ 1 అనేది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.